సో బేసికల్లీ వాళ్ళ నాన్నగారు మెగాస్టార్, మనోడేమో మల్టీ స్టార్ అనమాట. మనోడు సింగర్, డాన్సర్, వ్లాగర్ ఏదైనా చేస్తాడు. ఈవెన్ టీచింగ్ వీడియోస్ కూడా చేస్తాడు. చాలా మందికి వాళ్ళు నేర్పిస్తూ ఉంటాడు అనమాట. హాయ్ అండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మాన్విక్, నీకు మొత్తం చుట్టూ అమ్మాయిలు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారంట. నువ్వు రై రై రారా పాట పాడావు కదా, ఏఆర్ రెహమాన్ గారు కూడా నిన్ను పిలుద్దాం అనుకుంటున్నారంట. నువ్వు ఏమవుతావు అసలు? ఇప్పుడు హీరో అవుతావా, మ్యూజిక్ డైరెక్టర్ అవుతావా, సింగర్ అవుతావా, డాన్సర్ అవుతావా, యాక్టర్ అవుతా? స్టేడియంలో క్రికెట్ ఆడేలోకి చెప్తావా? గల్లీలో 6 ఎవరైనా కొడతారు, కానీ స్టేడియంలో కొట్టేవానికి ఒక రేంజ్ ఉంటుంది. ఇద్దరు అక్కలు ఉన్నారు నీకు. ఇద్దరు అక్కల్లో ఎవరు ఇష్టం బాగా? పెద్దక్క. చిన్న అక్క ఏం చేసింది పాపం? చిన్నక్క కొడుతుంది. కెమెరా ముందు వార్నింగ్ ఇది. ఇంకొకసారి నన్ను కొడితే బాగుండదు, నేను హీరో. హీరో? నీకు ఎవరు చెప్పారు అసలు ఇలా ఫోన్ పట్టుకుని రీల్స్ చేయమని? కొన్ని డాడ్ సపోర్ట్ చేస్తారు. ఏబిసిడీలు నేర్పించు నాకు. ఎలా చేస్తావు వీడియో సెల్ ఫోన్ పట్టుకున్నట్టు? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏబిసిడీలు రీడ్ చేద్దాం. ABCDEFGHIJKLMOP. మధ్యలో ఎన్న మిస్ అయిపోయిందండి. మొన్న షూటింగ్ ఎక్కడికి వెళ్ళావు? పాండిచ్చేరి. ఎవరు హీరో? ఇస్మార్ట్ శంకర్ హీరో. ఏం చేశారు ఎత్తుకుని? మంచిగా చెయ్యాలన్నది. ప్రభాస్ గారిది ఇంకో డైలాగ్ ఏమని చెప్తావా? టిప్పర్లాడేసి స్కూటర్ని గుద్దుతే ఎలా ఉంటుందో తెలుసా? నేను గుద్దినట్టుంటుంది. డాడీ మమ్మీ టీచర్స్ కదా? డాడీ ప్రిన్సిపల్, మమ్మీ టీచర్. డాడీ ప్రిన్సిపల్, మమ్మీ టీచరా? కొడతారా? స్కూల్లో ఏమని పిలుస్తారు అందరూ? రైదేరారా అంటారు, లేకపోతే ఇంకెవరు డైలాగ్ చెప్తావు? నిమ్డా దుష్ట టెల్ మీ అష్టభుష్ట పంచభూతాల బూమ్ బూమ్ బూమ్. అడగవా బూమ్ బూమ్ బూమ్రా ఎవరు మధ్యలోని? ఏ హీరో పక్కన యాక్ట్ చేయాలి? ప్రభాస్. ప్రభాస్ ఇక్కడ బాస్. ఒక్కసారి కలుస్తా ప్రభాస్. కమ్ టు మై లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మనం చాలా ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు కూడా ఒక గెస్ట్ వచ్చారనమాట. సో బేసికల్లీ వాళ్ళ నాన్నగారు మెగాస్టార్, మనోడేమో మల్టీ స్టార్ అనమాట. సో నాన్నగారి పేరు చిరంజీవి, మనోడి పేరు మాన్విక్. బట్ సేమ్ రామ్ చరణ్ లాగే. ఎలా అంటే ఇద్దరు ఆడపిల్లల తర్వాత పుట్టాడు. సో మిగిలిన వాళ్ళందరికీ, హీరోలందరికీ సినిమాటోగ్రఫరు, డైరెక్టర్ వీళ్ళందరూ కావాలి. మనోడికి ఎవ్వరు అవసరం లేదు. మనోడే ఒక కెమెరా తీసుకుంటాడు, మనోడే ఇంట్రో చెప్పుకుంటాడు. మనోడు మల్టీ స్టార్ అని ఎందుకు పేరు పెట్టారో కూడా చెప్తాను. మనోడు సింగర్, డాన్సర్, వ్లాగర్ ఏదైనా చేస్తాడు. ఈవెన్ టీచింగ్ వీడియోస్ కూడా చేస్తాడు. చాలా మందికి వాళ్ళు నేర్పిస్తూ ఉంటాడు అనమాట. వీడియోలో మాన్విక్ నాతో పాటు ఉన్నాడు. అండ్ పెద్ది సినిమాలో రై రై రారా సాంగ్ ఏఆర్ రెహమాన్ గారు పాడింది ఎంత ఫేమస్ అయిందో, మనోడు పాడిన పాట కూడా అంతే ఫేమస్ అయింది. సో చూడండి, ఒకసారి ఇంట్రో చెప్పు. నువ్వేం చెప్తావు వీడియోలో? హాయ్ అండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అదే వాయిస్. అసలు ఏ వాయిస్ అయినా అటు ఇటు అవుతుందేమో కానీ మనోడు వాయిస్ ఎటు చేంజ్ అవ్వదు. అండ్ పాపిడి తీసి పక్కకి అండ్ ఇన్నోసెంట్గా ఫేస్ చూసి మోసపోతారేమో. లోపల చాలా స్టఫ్ ఉంటుంది, బయటికి తెద్దాం ఇప్పుడు. హాయ్ మాన్విక్. హాయ్. నీ పేరు మాన్విక్ అని నేను చెప్పాను. నా పేరేంటి? నా పేరు అడగవా? నీ పేరేంటన్నయ్యా? నా పేరు దర్శన్. దర్శన్ గుర్తుంటుందా? తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కదా, సెకండ్ క్లాస్లో వచ్చి అడిగితే గుర్తుంటుందా? మాన్విక్, నీకు మొత్తం చుట్టూ చాలా మంది ఫ్రెండ్స్ అంట కదా, అమ్మాయిలు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారంట స్కూల్లో. వాయిస్ ఎక్కువ మందా? పేర్లు చెప్పు మీ ఫ్రెండ్స్, ఒక 5 పేర్లు చెప్పు. వెంకట్ పవన్, హార్దిక్, అది నాగజగత్, అశ్విన్, ఎమన్విత్, జువాన్. అది నువ్వు అబ్బాయిల పేర్లు అడిగితే కొంచెం ఆలోచించి చెప్తున్నాడు. అది అమ్మాయిల పేర్లు అంటే పింకీ, స్వీటీ అని ఫటఫట చెప్పేసేవాడు కదా. సో ఇప్పుడు నువ్వు రై రై రారా పాట పాడావు కదా, ఏఆర్ రెహమాన్ గారు కూడా నిన్ను పిలుద్దాం అనుకుంటున్నారంట. నువ్వు అంత బాగా పాడేవని. ఒకసారి పాడతావా మళ్ళీ మా ఆడియన్స్ కోసం? పాడు. అది మనోడికి అసలు మ్యూజిషియన్స్ పక్కన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏం అవసరం లేదు. ఏంటి మళ్ళీ ఒకసారి అను, ఎలా అంటావు?
అనాలా? నాకు రాదు. మళ్ళీ ఒకసారి రై రై రా అది. ఇంకొక పాట విన్నామండి, చిరంజీవి గారి పాట అయితే జుప్పుకి జిక్కు జుప్పు జిక్కు ఏదో అన్నావు కదా ఒకసారి. ఆ పాట ఇది పాడు. బస్సు సంగతి అది పోది సంక్రాంతి జుప్పు 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 ఏంటి జిప్పేస్తున్నట్టు సౌండ్ కూడా అలాగే చేస్తున్నావు, సైకిల్ కూడా. నువ్వేమవుతావు అసలు? ఇప్పుడు హీరో అవుతావా, మ్యూజిక్ డైరెక్టర్ అవుతావా, సింగర్ అవుతావా, డాన్సర్ అవుతావా, యాక్టర్ అవుతా. యాక్టర్ అవుతావా? ఎవరు యాక్టింగ్ ఎవరు ఇష్టం? ఏ హీరో ఇష్టం? ప్రభాస్. అవును, చూసాను, డైలాగ్స్ చెప్తా ఉంటావు కదా ప్రభాస్ గారివి. ఏదో డైలాగ్ చెప్పు ఒకసారి. స్టేడియంలో క్రికెట్ ఆ డైలాగ్ చెప్తావా? చెప్పు ఒకసారి. గల్లీలో 6 ఎవ్వడైనా కొడతాడు, కానీ స్టేడియంలో కొట్టేవానికి ఒక రేంజ్ ఉంటుంది. సూపర్ సూపర్ సూపర్. కానీ నువ్వు పాటలు పాడినందుకే కొట్టాలి ముందు క్లాప్స్. కాకపోతే నువ్వు ప్రభాస్ గారిలాగా ఉంటావు కదా నువ్వు. అవునా? నువ్వు అద్దంలో చూసుకుంటావు కదా మిర్రర్లో, అప్పుడు నీకు ఏ హీరోలో అనిపిస్తావు? ప్రభాస్. ప్రభాస్ కదా, సేమ్ హైట్, సేమ్ కండలు కదా. ఏది కండలు చూపి ఒకసారి. నాకంటే ఎందుకు లేవు? ఉన్నాయి. లేవా నీకు? ఇది చూపి ఒకసారి. కండలు లేవన్నా అక్కడ చూడు, అదిగో. నేను అబద్ధం చెప్పాను అనుకో, ఇంకో పెద్ద ఆయన అబద్ధం చెప్తారా? ఏదో ఒకసారి మళ్ళీ చూపి. జిమ్కి వెళ్తావా రెగ్యులర్గా? మాన్విక్ అసలు సూపర్ మాన్విక్, నీకు ఇంత బాడీ ఎలా వచ్చింది? కొంచెం ప్రభాస్ గారిలాగా ఉన్నావు. ఓకే ఓకే. ప్రభాస్ ఇష్టం కదా బాగా. ఏ సినిమా ఇష్టం బాగా? బాగా రాజసాబ్ ఇష్టం. రాజసాబ్ ఇష్టమా? ఎందుకు? అక్కడ బాగుంటుంది. ఏం బాగుంటది? మొసలి, గోస్ట్ బాగుందా? రాజసాబ్ గోస్ట్. భయం లేదా దెయ్యాలంటే? ఎందుకు? అవి మనుషులకి మేకప్ ఇస్తారు. అంతేనా? మేకప్ అవి నిజంగా దెయ్యం కనిపించినా మేకప్ తీసే అంటావేమో నువ్వైతే. ఓకే. సో ఇప్పుడు ఇద్దరు అక్కలు ఉన్నారు నీకు. ఇద్దరు అక్కల్లో ఎవరు ఇష్టం బాగా? పెద్దక్క. అదేంటి? చిన్నక్క ఏం చేసింది పాపం? చిన్నక్క కొడతది. చిన్న కొడతదా? చెప్పు, హీరోని కొడుతున్నావు ఏంటని. మన సినిమా షూటింగ్కి వెళ్ళావా? మరి నువ్వు హీరోనే కదా. చెప్పు, గట్టిగా చెప్పు, ఇప్పుడే చెప్పు. వార్నింగ్ ఇవి, కెమెరా ముందు వార్నింగ్ ఇవి. నన్ను ఇంకోసారి కొడితే బాగోదు, హీరోనేనని చెప్పు. ఇంకొకసారి నన్ను కొడితే బాగుండదు, నేను హీరో. నీకు ఎవరు చెప్పారు అసలు ఇలా ఫోన్ పట్టుకుని రీల్స్ చేయమని? డాడీ చెప్పారా? అక్కడ నేను ఫుల్ వీడియోస్ నేను చేసుకుంటావు కదా. సపోర్ట్ చేయరే? నువ్వే అన్ని కెమెరా. కొన్ని డాడీ సపోర్ట్ చేస్తారు, కొన్ని డాడీ సపోర్ట్ చేస్తారు. అసలు నీ వీడియోకి ఎడిటింగ్ కూడా అవసరం లేదు కదా. నువ్వే ఇంట్రో చెప్పేస్తావు, నువ్వే ఎండింగ్ చెప్పేస్తావు. ఏది ఇప్పుడు నాకు వాళ్ళు నేర్పించాలి, ఇంకో ఏబిసిడీలు నేర్పించు నాకు. ఎలా చేస్తావు వీడియో చేయి, సెల్ ఫోన్ పెట్టుకున్నట్టు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏబిసిడీలు రీడ్ చేద్దాం. ABCDEFGHIJKLMOPQRSTUVWXYZ. మధ్యలో ఎన్న మిస్ అయిపోయిందండి. ఎమ్మో నీ మల్టీ స్టార్ నువ్వు. ఎం అంటే మాన్విక్, ఎం తర్వాత ఎన్ వదిలేస్తావా? ఇప్పుడు నేను నీ దగ్గర ఇదే నేర్చుకోనా? ఎం తర్వాత ఏమొస్తుంది? ఎన్ వస్తుందా? ఓకే. సో ఇప్పుడు నీకు నేనున్నాను ఫ్రెండ్, నన్ను ఎప్పుడైనా చూసావా? నన్ను గుర్తుపెట్టుకోగలుగుతావు నువ్వు? వచ్చే ఇయర్, నెక్స్ట్ ఇయర్ అయినా? స్టడీస్ గుర్తుంటాయా? గుర్తుందా? మరి డాడీ మమ్మీ టీచర్స్ కదా. మమ్మీ ప్రిన్సిపలా? డాడీ ప్రిన్సిపల్, మమ్మీ టీచర్. డాడీ ప్రిన్సిపల్, మమ్మీ టీచరా? కొడతారా? మమ్మీ ఎక్కువ. చదవాలా? చదవట్లేదని కొడతారా? ఏమన్నా అల్లరి చేస్తే కొట్టచ్చా? బ్యాడ్ కదా అది. అమ్మ కొట్టకూడదు, అలాగా బ్యాడ్ హ్యాబిట్. చిన్నపిల్లల్ని ఎలా చెప్పాలి చిన్నపిల్లలకి? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చెప్పు, మమ్మీకి చెప్పు. నువ్వు కెమెరా ముందు చెప్పావు అనుకో, మమ్మీ నీకు నెక్స్ట్ కొట్టరు. భయపడిపోతున్నాడండి. ఇద్దరు ఎవరు ఎక్కువ కొడతారు, మమ్మీ డాడీయా? మమ్మీ. మరి డాడీ ఆపరా? ఆపుతారా? డాడీ లేనప్పుడు కొట్టేస్తారా మమ్మీ? అవునా? అప్పుడు స్కూల్కి వెళ్ళనంటావా కొడితే? రోజు దెబ్బలు తింటావు అయితే. స్కూల్ మానేచ్చు కదా. స్కూల్ బాగుందా, షూటింగ్ బాగుందా? షూటింగ్ బాగుందా? మరి స్కూల్ ఎందుకు మానేచ్చు కదా, రోజు షూటింగ్ వెళ్ళిపోవచ్చు కదా. డాడీ సార్ స్కూల్లో అయితే ఒప్పుకోరా? అక్కలు ఇద్దరు బాగా చదువుతారు, నువ్వు బాగా చదువుతావా? ఎన్ని మార్క్స్ వస్తాయి? 25/25. 25/25. ఫస్ట్ ర్యాంక్ నువ్వు? యూకేజీలో ఒకసారి ఫస్ట్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ వచ్చావు. ఫస్ట్ ర్యాంక్ వచ్చావు. సూపర్ చదువుతావు కదా, మరి నిన్ను ఎందుకు కొడతారు?
ఏమన్నా అల్లరి పని చేస్తే. అల్లరి పని చేస్తే కొడతారా? ప్రభాస్ గారిది ఇంకో డైలాగ్ ఏమైనా చెప్తావా? టిప్పర్ లారీ వచ్చి స్కూటర్ ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? నేను గుద్దినట్టు ఉంటుంది. అది టిప్పర్ లారీ కట్అవుట్ చూసారా కదా? నువ్వు బలంగా ఉన్నావు కదా. మీ స్కూల్లో భయపడతారా నీకు? భయపడరా? చెప్పి డైలాగు. టీచర్ కొట్టారనుకో ఏం చెప్పాలి? టిప్పర్ లారీ వచ్చి చెప్పు. టీచర్ కొట్టడానికి వస్తే ఏం చెప్పాలి? టిప్పర్ లారీ తీసుకొస్తే. నవ్వకూడదు, సీరియస్ గా చెప్పాలి, భయపడాలి కదా వాళ్ళు. అలాగని డాడీకి చెప్పే ముందే కొడతారు. డాడీ స్కూల్లో ఎలా ఉంటారు? డాడీలా ఉంటారా లేదు సార్లా ఉంటారా? అపరిచితుడా డాడీ? అక్కడికి వెళ్ళిన తర్వాత డాడీ అక్కడికి వెళ్ళిన తర్వాత డాడీలో మాట్లాడరా? సార్ లాగే మాట్లాడతారా? నువ్వు సార్ అని పిలవాలా? డాడీని పిలుస్తావా స్కూల్లో? డాడీని పిలుస్తావు క్లాస్ చెప్తున్నప్పుడు? డాడీని క్లాస్ చెప్తారా? ఏం చెప్తారు? 10th 9th 8th అట్లా. మరి నువ్వు ఫస్ట్ కదా, 10th 9th చెప్తే నీకెలా చెప్తారు? నాకు చెప్పారు, అన్నయ్య వాళ్ళకి నీకు చెప్పారు, అన్నయ్య వాళ్ళకి చెప్తారా? ఒకవేళ నీకు క్లాస్ టీచర్ కింద వచ్చారు డాడీ, ఏం చేస్తావు? డాడీ పీరియడ్ ఏం రాయ. డాడీ పీరియడ్ ఆబ్సెంట్ అయిపోతావా? మొన్న షూటింగ్ ఎక్కడికి వెళ్ళావు? పాండిచేరి వెళ్ళావా? ఎవరు హీరో? ఇస్మార్ట్ శంకర్ హీరో. రాంపోతినేని. అవునా? కలిసావు మరి? కలిసాను. ఎత్తుకున్నారు నిన్ను? ఏం చేశారు ఎత్తుకుని? మంచిగా చెయ్యాలన్నారు. మంచిగా చేయాలన్నారా? నీ యాక్టింగ్ చూడలేదేమో. చూసారా? చెప్పావా మరి? ఏమని? నాకు ఫాలోవర్స్ ఉన్నారు, నేను కాబోయే హీరో అని చెప్పావా? చెప్పలేదా? అవన్నీ ఏం చెప్పలేదు. అవన్నీ చెప్పకూడదే, చూడాలి సడన్ గా. మల్టీ స్టార్ అంటే ఏంటి? నీ పేరు, నీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటి? మల్టీ స్టార్ మాన్విక్. మరి మల్టీ స్టార్ అంటే ఏంటి? మల్టీ టాలెంటెడ్ అని చెప్పాలి నువ్వు. మల్టీ టాలెంటెడ్ అంటే ఏంటి? నువ్వు సింగర్ కదా, పాటలు పాడతావు. నువ్వు డాన్సర్ కదా, మంచిగా డాన్స్ చేస్తావు. నువ్వు యాక్టర్ కదా, డైలాగులు చెప్తావు. ఇంకేం చేస్తావు? నువ్వు బ్లాగర్, రీల్స్ చేస్తావు, ఇన్ఫ్లుయెన్సర్ నువ్వు. అందుకే మల్టీ టాలెంటెడ్, మల్టీ స్టార్ అనాలి. ఎవరన్నా అడిగితే ఏం చెప్తావు? మల్టీ టాలెంట్, మల్టీ స్టార్ మాన్విక్. స్కూల్లో ఏమని పిలుస్తారు అందరూ? రైరే రారా అంటారు, లేకపోతే నిన్ను రైరే రారా అని పిలుస్తారా? అవునా? నీ నిక్నేమ్ అది ఇప్పుడు? లేకపోతే ఏమని పిలుస్తారు? లేకపోతే మల్టీ స్టార్ అని మల్టీ స్టార్ అని పిలుస్తారా? బాగుందా రైరే రారా? మల్టీ స్టార్ బాగుందా? మల్టీ స్టార్ బాగుంది. మల్టీ స్టార్ రైరే రారా బాగుందా? ఒకవేళ నిన్ను ఏఆర్ రెహమాన్ సార్ పిలిచి పెద్ది 2 సినిమాలో పాట పాడమన్నారు అనుకో, పాడతావా? పాడతావా? ఎలా పాడతావు? రైరే రారా నువ్వు రెగ్యులర్ గా పాడేలా కాబట్టి ఇంకొంచెం కొత్తగా పాడు, ఇంకా జోష్ తో పాడు. అప్పుడు ఏం పాడతావు? వాహ్, బాలసుబ్రహ్మణ్యం గారిలో నువ్వు గొంతు ఎన్నిసార్లు మార్చేస్తావే. నీ వాయిస్ బాగుంటదని ఎవరైనా చెప్పారా? చెప్పారు కానీ నాకు గుర్తులేదు. చాలా మంది చెప్తా ఉంటారు కదా, గుర్తుండవు. ఎక్కువ మంది కదా చెప్పేది. నీ మెసేజ్లు చూసుకుంటావా ఇన్స్టాగ్రామ్ లో? డాడీ వాళ్ళు చూస్తారా? నీకేమైనా చెప్పారా ఎప్పుడన్నా? కొన్ని కామెంట్స్ చెప్తారు. మరి నేను మెసేజ్ చేసినప్పుడు చెప్పలేదా? నీకు డాడీ దాచేస్తున్నారు. నీకు నేను ఫ్యాన్ అని ఎవరైనా పంపిస్తే చెప్పరా డాడీ నీకు వీడు ఫ్యాన్ అంట, ఈ అమ్మాయి ఫ్యాన్ అంట, చెప్పరా? చెప్తారా? ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు నీకు? ఫుల్ మంది అన్నారు. ఫుల్ మంది ఉన్నారా? ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? 82K. 82K అంటే ఎంత? 82. 82,000. 1000 తెలుసా? 82,000 అంటే ఎంతమంది? ఫుల్ మంది. మీ ఊరంత మంది, ఊరంతా నీకు ఫ్యాన్సే. బయట ఎవరన్నా గుర్తుపట్టి సెల్ఫీ తీసుకున్నారు ఎప్పుడైనా? ఒకసారి అరుణాచలం దగ్గర బస్సు కోసం చూస్తా అంటే చూసారు. రైరే రారా అన్నారా? నీ పేరు అయిపోయింది అది. సెల్ఫీ తీసుకున్నారా? తీసుకున్నా. ఇస్తావా నువ్వు ఎవరు అడిగినా సెల్ఫీ? లేదే నాకు ఇప్పుడు ఖాళీ లేదంటావా? అనవా? ఇస్తావా? ఎందుకు? నీ టైం వేస్ట్ అయిపోద్ది కదా, నువ్వు హీరో కదా. ఇలా అనాలి, ఈసారి వస్తే ఖాళీ లేదు అని చెప్పాలి. మొన్న అరుణాచలం వెళ్ళావు కదా, బ్లాగ్ చేసావు కదా, ఏం చూసావు అక్కడ? దేవుడు పిలిచినట్టు అనిపించిందా? అనిపించలేదా? మాకు చెప్పావు కదా రీల్లో, నన్ను దేవుడు పిలిచినట్టు అనిపించింది వచ్చేసానని చెప్పి. గుర్తులేదా? ఇప్పుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ స్టూడియో మీద కూడా ఒకరు
చేస్తావు కదా రీల్? చేస్తా. నా గురించి ఏం చెప్తావు? ఈ యాంకర్ ఎవడో ఓవర్ యాక్షన్ చేసాడని చెప్తావా? ఏం చెప్తావు చెప్పు. డాడీ చెప్పింది చెప్తా. డాడీ చెప్పింది చెప్తావా? నీకు నచ్చింది నువ్వు చెప్పవా? ఆ, నా గురించి ఏం చెప్తావు రీల్లో? డాడీ చెప్తా. డాడీ చెప్పి ఏం చెప్తా అది కాదు. నువ్వేమైనా బొమ్మరిల్లో హీరోయిన్ వా నాన్నగారు చెప్పారని చెప్పడానికి నువ్వు చెప్పాలి. ఏం చెప్తావు? డాడీ నీ ఇష్టం అని చెప్పారు ఫోన్ ఇచ్చేసి, అప్పుడు ఏం చెప్తావు? ఇక్కడ ఇంత సిగ్గుపడుతున్నావు, స్కూల్లో ఇలా ఉండవంట కదా. చెయ్యి. డాడీని చూసిన వెంటనే మళ్ళీ ఇలా బుద్ధిమంతుడిలో ఉంటావు అంట. నువ్వు బుద్ధిమంతుడువా? నువ్వు బుద్ధిమంతుడు కాదా? అల్లరి చేస్తా. అల్లరి చేస్తావా? డాడీకి తెలుసా? తెలుసా? తెలుసు. ఏమనరా? ఎవరు మీ క్లాస్ మొత్తంలో అల్లరి ఎక్కువ చేస్తారు? నువ్వేనా? వేరే వాళ్ళు ఫుల్ అల్లరి చేస్తారు. నువ్వు తక్కువ చేస్తావా? నీకు ఫుడ్ ఏమి ఇష్టం? బిర్యానీ. బిర్యానీ ఎక్కువ ఇష్టమా? ఐస్ క్రీమ్ ఎక్కువ ఇష్టమా? ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఏం తింటావు ఎక్కువ? ఫ్లేవర్? ఓరియో. ఓరియో ఎందుకు ఇష్టం? ఓరియో ఓరియోది ఫ్లేవర్ ఉంటుంది. ఫ్లేవర్ బాగుంటుందా? బిర్యానీ అయితే ఏం తింటావు? చికెనా మటనా? ఓన్లీ బిర్యానీ. మమ్మీ తినేవరా? నాకు ఇష్టం లేదు. ఎప్పుడైనా ఫుడ్ నీకు ఏదైనా ఫుడ్ కావాలనుకో, ఇప్పుడు నీకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, ఇంట్లో ఎలా తెచ్చుకుంటావు ఐస్ క్రీమ్? డాడీ వంట దానిపైన. డాడీ తేవట్లేదు, పట్టించుకోవట్లేదు డాడీ మమ్మీ. నువ్వు ఎలా తెచ్చుకుంటావు? ఏం చేస్తావు? ఏడుస్తావా? డాడీ పట్టించుకోవట్లేదు. స్కూల్కి పోనంట. స్కూల్కి పోనంటావా? అప్పుడు అలా తెస్తారా? కొడితే ఏం చేస్తావు? స్కూల్ బంద్ చేస్తా అంట. స్కూల్ బంద్ చేస్తావా? కాదు, ఏడవాలనుకో, ఏడ్చినట్టు యాక్ట్ చేయాలి. ఎలా యాక్ట్ చేస్తావు? అంతేనా? అయిపోయిందా? నీకు ఐస్ క్రీమ్ కూడా ఇచ్చే వరకు ఏడవాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాలన్నాడు. ఐస్ క్రీమ్ కావాలి. ఓకే. సో ఇంకా ఎప్పుడైనా హోంవర్క్ చేయకపోతే ఏం చేస్తావు స్కూల్లో? అన్నీ చేస్తా. అన్నీ చేస్తావా? ఎప్పుడైనా మర్చిపోయావు హోంవర్క్? అప్పుడు టీచర్ కొడతారని భయం వేస్తుంది. ఎలా? ఒకరోజు స్కూల్ బుక్ తెలుగుది స్కూల్లోనే మర్చిపోయిపోతే టీచర్ ఏమనలేదా? నిజంగానే కావాలని మర్చిపోయావా? హోంవర్క్ చేయకలేదని కాదు, స్కూల్లోనే మర్చిపోయా బుక్. స్కూల్లోనే మర్చిపోయావా? అదే కావాలని నువ్వే మర్చిపోయావా? మర్చిపోతే హోంవర్క్ చేయకలేదు కదా, ఇంటి దగ్గర బుక్ ఉండదు కదా. అదే ఆడనే ఉంది, పెట్టుకోవాలని చూసుకో. అబద్ధం చెప్తే ఎప్పుడైనా అయ్యో ఇంట్లో మర్చిపోయిన హోంవర్క్ చేసాను ఆల్రెడీ అని చెప్పలేదు ఎప్పుడు? ఏ హీరో సినిమా అయితే వెంటనే డాడీని తీసుకెళ్ళమని అడుగుతావు? ప్రభాస్ ఒకరేనా? ఇంకెవరు ఇష్టం? అంతే. ఎందుకు ప్రభాస్ ఇష్టం? ప్రభాస్ యాక్టింగ్ మంచిగా చేస్తారా? అంటే ఏం చేస్తారు ప్రభాస్? ఎక్కువ డాన్స్ చేస్తారా, ఫైట్స్ చేస్తారా? రెండు చేస్తారు. మరి నువ్వు మాకు ఎప్పుడు వీడియోలో ఫైట్స్ చూపించలేదు, యాక్టింగ్ చేసావు, మరి ఫైట్స్ ఎందుకు చూపించలేదు? డాడీ చెప్పలేదా? సరే, ఇప్పుడు డాడీతో చెప్పిస్తాను రేపు ఫైట్స్ చేస్తావా? ఎవరిని కొడతావు మరి? కొట్టినట్టు చేస్తావా? ఎవరొకరు ఉండాలి కదా నీకు, విలన్స్ ఉండాలి నీ వీడియోలో. అక్కలిద్దరిని పిలుస్తావా? సో ఇప్పుడు మరి రాఖీ వస్తుంది కదా, తెలుసా? రక్షాబంధన్ వస్తుంది. అక్కలు నీకు ఇద్దరు రాఖీ కడతారు కదా, గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు? 100 రూపీస్ ఉన్నాయి. ఏది 100 రూపీస్? ఇంట్లో ఉన్నాయి. ఇంట్లో నీవేనా? మమ్మీ దగ్గర తీసుకుని ఇస్తావా? డాడీ దగ్గర తీసుకుని ఇస్తావా? నీ ఓన్ డబ్బులు ఇవ్వాలి కదా. అలాగా నాకు ఏం కొనివ్వా అక్కకి? లేవు. 100 రూపీస్ అంటే 50-50 ఇస్తా. లేదు, మొన్న నువ్వు షూటింగ్కి వెళ్ళావు కదా, మొన్న 1 lakh ఇచ్చారంట నీకు. తెలీదు నీకు? 1 lakh చాలా ఎక్కువ. అడగలేదు డాడీని? అడుగు ఒకసారి, కొనమను. నీకు ఎన్ని ఐస్ క్రీమ్స్ వస్తాయి తెలుసా? నిజంగా 10,000 తెలుసా నీకు? తెలుసు. 10,000 ఐస్ క్రీమ్స్ వస్తాయి. కొనమని అడుగు. ఒక ఐస్ క్రీమ్ అని ఇచ్చారా పోనీ? చెక్ వస్తే ఇచ్చారు. డాడీ డబ్బులు ఏం చేశారని అడుగు. డబ్బులు ఏం చేస్తారా? డాడీ నీకు తెలియకుండా చెక్లు అన్ని తీసేసుకుంటున్నారు. మొన్న ఇన్స్టాగ్రామ్ లో ఎంత వచ్చిందో తెలుసా నీకు? అది 2 lakhs వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో ఇప్పటి వరకు నీ రీల్స్ మీద. డబ్బులు ఇస్తే ఏం చేస్తావు? ఇప్పుడు నీకు ఒక 500 రూపీస్ ఇచ్చారు, ఏం చేస్తావు? చాక్లెట్స్ కొనుక్కుంటావా? ఏదో స్టాక్ మార్కెట్ లో వేస్తానంత ఆలోచించాను. రిలయన్స్ లో వేయాలా, దానిలో వేయాలా అని. చాక్లెట్స్ కొనుక్కుంటావా? నీకు ఒక 10 చాక్లెట్స్ ఇచ్చారు, 10 రూపీస్ చాక్లెట్స్, ఒక 10 చాక్లెట్స్ కావాలా? ఒక 500 రూపీస్ కావాలా? వేస్తున్నాడు లోపల. 500 కావాలా? ఎందుకు? 10 చాక్లెట్స్ వద్దా?
ఆ 500 తో బోలెడన్ని చాక్లెట్స్ వస్తాయి. చాక్లెట్స్ వస్తాయా? నీకు సీఎం తెలుసా? మన సీఎం పిఎం తెలుసా? ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మన ప్రైమ్ మినిస్టర్ మోడీ. మోడీ గారు. ఓకే, నువ్వు ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ అనుకో, ఏం చేస్తావు నువ్వు? ఏం చేయ ఏం చేయవా? ఏం చేయకపోతే ఎందుకు ఇస్తారు నీకు ప్రైమ్ మినిస్టర్? నువ్వేం చేయవా? ఏదో ఒక మంచి పని చేయాలి. కొన్ని నేను చెప్పనా? హోంవర్క్ ఉండకూడదు స్కూల్స్ లో. చెప్తావా? నువ్వు పిఎం అయితే ఏం చేస్తావు? స్కూల్లో తీసేస్తావా? సూపర్. నీకు ఓట్స్ అందరూ ఓట్లు వేస్తారు. ఏం పార్టీ పేరు ఏం పెడతావు? పార్టీ పేరు మల్టీ స్టార్ పార్టీయా? ఎంఎస్పి పెడతావా? మరి ఏంటి నీ పార్టీకి ఒక లోగో ఒక సింబల్ పెట్టాలి. ఏం సింబల్ పెడతావు? ఐస్ క్రీమ్, చాక్లెట్, ఇంకేమున్నాయి? బిర్యానీ. మూడిట్లో ఏం పెడతావు సింబల్? పార్టీ సింబల్ బిర్యానీ. అది బిర్యానీ గుర్తుకే మీ ఓటు. పార్టీ పేరేంటి? మల్టీ స్టార్ పార్టీ. చెప్పు, బిర్యానీ గుర్తుకే మీ ఓటు అని చెప్పు. బిర్యానీ గుర్తుకే మీ ఓటు. మన పార్టీ పేరేంటి? మల్టీ స్టార్ పార్టీ. నన్ను పార్టీ ప్రెసిడెంట్ గా జాయిన్ చేసుకుంటావా? నేను పేజ్ క్రియేట్ చేయను ఇన్స్టాగ్రామ్ లో, ఎంఎస్పి అని చెప్పి. చైనా పిఎం అయిపోతావు అయితే, ప్రైమ్ మినిస్టర్. మరి నువ్వు కూడా వేసుకుంటావా? మోడీ గారు వేసుకుంటారు కదా, చూసావు కదా డ్రెస్, వీడియోలో కనిపిస్తూ ఉంటారు. నువ్వు కూడా అలాంటి డ్రెస్ వేసుకుని మాట్లాడతావా? సరే, ఇప్పుడు నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయిపోయావు, స్పీచ్ ఇవి మాకు. నీకోసం అందరం వెయిట్ చేస్తున్నాం. ఒక క్రౌడ్ ఇదంతా, మేము అందరం జనం. మాట్లాడు. ఫస్ట్ టైం నువ్వు పిఎం అయ్యావు. థ్యాంక్స్ చెప్పు, ఓటేసాం నీకు. థ్యాంక్ యూ. మరి మా కోసం ఏం చేస్తావు? అది ఏం చెయ్యవు నువ్వు అయితే. ఓట్లు ఏం చేసుకుని సైలెంట్గా ఉంటావు. ఇందాకే చెప్పావుగా ఒక హామీ ఇచ్చావు. ఏం హామీ ఇచ్చావు? స్కూల్స్ లేకుండా చేస్తా. స్కూల్స్ లేకుండా చేస్తావా? నీకు ఓటేస్తాను నేను. అదే నేను కొంచెం చిన్న అయిపోయి ఓటేస్తా. మరి నాకు నేను స్కూల్ కొట్టాలి కదా. ఐ మీన్ స్కూల్ బంక్ కొట్టాలంటే, దుమ్మా కొట్టాలంటే ఏం చేస్తావు? కడుపు నొప్పి. కడుపు నొప్పి అంటావా? ఎలా వస్తుంది నీకు కడుపు నొప్పి? కడుపు నొప్పి అంటే నిజంగా దుమ్మా ఇస్తారు. నిజంగా వచ్చేస్తుందా? ఏది ఇప్పుడు వచ్చింది? ఎలాగా చూపించు మాకు కడుపు నొప్పి అని. కడుపు నొప్పి అంతే. ఎలా అంటే మమ్మీ ఏం వినరు, యాక్ట్ చేయాలి. అమ్మా కడుపు నొప్పి అంత సింపుల్ గా చేయకూడదు. నువ్వు నిజంగా ఏడ్ చేసినట్టు నొప్పి పట్టేసుకుని దొల్లేయాలి. కడుపు నొస్తుంది స్కూల్కి పోన్లే. కడుపు నొస్తుంది స్కూల్కి పోన్లే అంటావా? అవునా? ఫోక్ సాంగ్స్ కూడా పడతావు కదా నువ్వు? హిందీ బాస్ సంగతి. హిందీ పాటలు పడతావా? ఏంది బాస్? అది కాదు, ఇంకా ఏసన్న నాగులు. ఏసిన గిలగట్ట పైన ఏసిన ఉయ్యాల మనం ముగ్గుద బేబాల. ఏసిన గిలగట్ట పైన ఏసిన ఉయ్యాల మనం ముగ్గుద మేవాల. పెట్స్ ఉన్నాయి నీకు? కుక్క పిల్ల, పిల్లి పిల్ల ఇష్టం ఉండదా నీకు? ఉండదా? ఆడుకోవా పెట్స్ తో? ఎందుకు ఇష్టం లేదా? ఎప్పుడు ఆడలేదా? డాడీ తీసుకొస్తాను అంటున్నారు ఒకటి, డాగ్ అంట. పర్లేదా? పెద్ద డాగ్ అంటే ఎంత ఎత్తు ఉంటుంది అంట. ఎంత పెద్దది? నీకంటే పెద్దగా ఉంటుందంట. అది ఇంకా పెద్దగా అయిపోద్ది అంట. అంత పర్లేదా? పెంచుకుంటావా? పెంచుకోవా? ఎందుకు? నిన్ను అది ప్రొటెక్ట్ చేస్తుంది. నిన్ను ఎవరైనా కొట్టడానికి వస్తే అది వచ్చి కరుస్తుంది. రామ్ చరణ్ అన్న ఇష్టమేనా నీకు? ఇష్టమా? మరి రామ్ చరణ్ దగ్గర డాగ్ ఉంటది కదా ఒకటి, చూసావా? చేతిలో ఉంటది. నువ్వు కూడా పెంచుకోవాలి కదా. హీరో, కాబోయే హీరో. చేతిలో ఒక పప్పిని పెట్టుకో, నువ్వు కూడా ఎలా అనాలి. ఇప్పుడు హీరో అవుతారు. ఇంకెవరి డైలాగ్ చెప్తావు? ఏ హీరో డైలాగ్ చెప్తావు? చెప్పు. నువ్వు బాహుబలి ఎంత బాగా చెప్పావు నువ్వు, తెలుసా అసలు? చెప్పు కిరికిరి భాష. నిమ్డా దుష్ట టెల్ మీ అష్టభుష్ట పంచభూతాల బూమ్ బూమ్ బూమ్రా. బూమ్ బూమ్ బూమ్రా ఎందుకు వచ్చాడు మధ్యలో? డాడీ చెప్పాడు. అడగవా బూమ్ బూమ్ బూమ్రా ఎవరు మధ్యలోని? మళ్ళీ చెప్పు ఒకసారి. నిమ్డా దుష్ట టెల్ మీ అష్టభుష్ట పంచభూతాల బూమ్ బూమ్ బూమ్రా. అష్టభుష్ట పంచభూతాల. పంచభూతాలు అంటే ఏంటి? పంచి కట్టుకున్న భూతాలని. అడగవా మరి డౌట్ వచ్చితే? క్లాసెస్ ఎవరు చెప్తారు? ఐ మీన్ డౌట్స్ ఉంటాయి కదా నీకు. డౌట్స్ వస్తే రీడ్ చేయకుండా రాస్తా. డౌట్స్ వస్తే నువ్వే రీడ్ చేయకుండా రాసేస్తావు. ఎవరిని అడగవు. నువ్వు చాలా ఇంటెలిజెంట్ మానవే. నిజంగా డౌట్స్ రావు నీకు, నువ్వే ఓన్గా చేసేసుకుంటావు. అవునా? మ్యాథ్స్ చేస్తావా?
మ్యాథ్స్ ఎడిషన్ చేస్తావా? అవన్నీ ఏం రా. అవన్నీ రావా? 1 2 + 1 టేబుల్ వచ్చు. 2 టేబుల్ వచ్చా? 2 5 జా? 2 నుంచి 10 వరకు వచ్చింది. అదే 2 నేను ఆ మధ్యలోనే అడిగా. 2 5 జార్ ఎంత? 2 10 జార్ 20. 20. ఇది మాత్రం మళ్ళీ చెప్పేసావు సింపుల్గా. 2 1 జార్ 2 1 2. 2 5 జార్ ఏదో ఒకటి ఫాస్ట్గా చెప్పేయాలి తెలుసా? అప్పుడు నువ్వు ఫాస్ట్గా చెప్పావు అనుకో, నీ కాన్ఫిడెన్స్ చూసి కరెక్ట్ అంటారు. 2 5 జార్ ఎంత? 2 5 జార్ 6 అలా చెప్పేయాలి. 2 5 6. అయిపోయింది, సూపర్. చూడు క్లాప్స్ కొడుతున్నారు అందరూ. 2 7 జార్ 5. సూపర్, నైస్. 2 3 ఉంది, 1 లేదు, 1 పెట్టాడు, సూపర్. ఇంకేంటి 2 7 జార్ అంటే 2 7 ఉంది, 5 మధ్యలో 5 ఉంటుందని 5. సూపర్ నువ్వు అసలు. నిజంగా శ్రీనివాస్ రామానుజన్ గారికి కూడా ఇంత మ్యాథ్స్ రాదు. సూపర్ మాన్విక్, నువ్వు ఇంకా అక్కర్లేదు స్టడీస్. చెప్పే ఇంకొద్దు, నేను నాకు అన్నీ వచ్చేసినాయి అని చెప్పు. షూటింగ్ వెళ్దామా ఎప్పటి నుంచి? ఏ హీరో షూటింగ్ వెళ్ళాలి? ఏ హీరో పక్కన యాక్ట్ చేయాలి? ప్రభాస్. ఇంకా ప్రభాసే, కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ప్రభాసే. ప్రభాస్ కాకుండా ఇంకెవరు వద్దా? చూసావు ఎప్పుడైనా ప్రభాస్ గారిని? చూడలేదా? ఏ చూపించలేదా? చూడలేదు. మరి అడుగు ప్రభాస్ గారిని, ఒక్కసారి కలుస్తా అని చెప్పి అడుగు. ఒక్కసారి కలుస్తా ప్రభాస్. ప్రభాస్ ఇక్కడ బాస్. ఒక్కసారి కలుస్తా ప్రభాస్. ఇలాను కమ్ టు మై రూమ్ అను, లేకపోతే అను చెప్పు. కమ్ టు మై రూమ్. ప్రభాస్ గారు ఫుడ్ ఎక్కువ తినిపిస్తారంట. నీకు నచ్చిన ఐటెం చెప్పు, ఆయన పిలుస్తారు. నీకు నచ్చిన ఫుడ్ ఐటెం చెప్పు. బిర్యానీ. ఏ బిర్యానీ కావాలి? చికెన్, మటన్, ప్రాన్స్? వట్టి బిర్యానీ. వెజిటబుల్ బిర్యానీ తింటావా? నాన్ వెజ్ తినవా నువ్వు? మరి ఏం తిన్నట్టు అంత ఏదో అలా యాక్ట్ చేస్తున్నావు? మరి గౌతమ్ బుద్ధుడిలా యాక్ట్ చేస్తున్నావు నువ్వు. ఏం తినవా? నాన్ వెజ్ తినవా? ఏం తింటావు నాన్ వెజ్? బిర్యానీ. ఇంకేమి ఇష్టం నీకు? కర్రీస్ ఏమి ఇష్టం? కాకరకాయ ఫ్రై ఇష్టమా? చేదుగా ఉంటది కదా. కూర ఫ్రై. ఇంకా గోరుచిక్కుడికాయ ఇష్టం ఉండదా? చిక్కుడికాయ కూడా ఇష్టం ఉండదా? మమ్మీ పెడతారా మరి? తినబుద్ధి కాదా? అయ్యయ్యో. ఇంజెక్షన్ ఇష్టమా నీకు? ఇష్టం కదా. నువ్వు హీరో అవుతావా? హీరో అవ్వాలంటే రోజుకి ఒక ఇంజెక్షన్ పడిపించుకోవాలి. చేయించుకోవా అలా అడిగితే? హీరో అవ్వా మరి? అవుతావా? నిన్ను కూడా పెద్ద స్క్రీన్ మీద చూడాలి మేము, థియేటర్లో చూడాలా? మరి రోజుకి ఒక ఇంజెక్షన్ చేయించుకుంటావా? చెప్పు డాడీకి ధైర్యంగా, నేను చేయించుకుంటా అని. రేపు నుంచి ఏ ఇంజెక్షన్ పడితే అది చేయించేయండి. ఎప్పుడైనా ఏడుస్తాడా ఇంజెక్షన్ అంటే? ఏడవాడు. ఇంజెక్షన్ రాలేదు. ఓకే, రేపు నుంచి నీకు బలం కోసం ఇంజెక్షన్లు చేస్తాం. కండలు ఇలా వచ్చి. జిమ్కి వెళ్తున్నావా? వెళ్ళాలి రోజు జిమ్కి. జిమ్ అంటే ఏం చేస్తారు? జిమ్ చేస్తారా? ఓకే. నీకు గాడ్ ఇష్టం కదా? అదే ఏ గాడ్ అనే నిన్ను అడుగుతున్నా. ఏ గాడ్ ఇష్టం? శివుడు. ఏమని కోరుకుంటావు గాడ్ని? మొన్న అరుణాచలం వెళ్ళావు కదా, ఏం కోరుకున్నావు? శివుడి పైన ఒక సాంగ్ వచ్చు. సాంగ్ వచ్చా? పాడు. శివ 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 శివుడో, జగమంటే జంగముడో, జాడ జిక్కడి జవుడో, యముడాల రజన్న త్రిశైల మల్లన్న, ఎక్కడైనా ఒక్కడు, ఎత్తిన గంగ ఉన్న సుక్కబట్టు ఉంటాడు, భక్తుల లీలతో నీ గొంతు తొలుపుకుంటాడు, విభూది రస్తారో, తలరాతనిస్తారు, కాటికార ముద్దుగా కావలే కస్తారో, డుగు 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 డుమ్ డమరుకమే వాడిస్తారో, దిమి దిమి నాట్యము చేస్తారో, దుమికే భూమికే తెస్తారో, ఎట్టెట్ట చూస్తారో ఎప్పుడు ఎత్తేస్తారు. సూపర్ మాన్విక్, మాన్విక్. క్లాప్స్ కొట్టట్లేదు ఎవరు, నేను ఒకనే కొడుతున్నా. మంచోడు నేను ఒకనే. సరే, ఇప్పుడు నువ్వు ఫస్ట్ వీడియో ఏం చేసావు గుర్తుందా? ఏంది బాస్ సంగతి? అదే చేసావు ఫస్ట్ వీడియో ఇన్స్టాగ్రామ్ లో. ఆ పాట పాడావు ఫస్ట్. ఎంతమంది చూసారు అప్పుడు తెలుసా? 1 మిలియన్ పోతే అట్లా నుంచి కంటిన్యూ అయిపోయిందా? కంటిన్యూ చేసావు 1 మిలియన్ వెళ్తే. ఫస్ట్ వీడియో 1 మిలియన్ వెళ్ళిపోయిందని ఇది. మరి ఇది రై రై రా ఎంత వెళ్ళింది? దానికన్నా ఫుల్ వెళ్ళిందా? 25 మిలియన్ 23 మిలియన్ వెళ్ళింది అది. తెలుసా 23 మిలియన్ అంటే ఎంతమంది? ఫుల్ మంది.
23 మిలియన్. మరి మీ ఇంటికి భోజనానికి వస్తారంట, పెడతావా? సరిపోద్దా మీ ఇంట్లో? హాల్లో పెడితే సరిపోద్దా? పడరు. పట్టరా? మరి ఎక్కడ పెడతావు? ఇంట్లో పడరు ఎంతమంది. మరి ఎక్కడ పెడతావు? మరి అంతమందికి భోజనాలు పెట్టాలి. నువ్వేం కర్రీ చేస్తావు? నువ్వే వండాలి, మాకు నువ్వే కుక్ చేయాలి. ఏమొచ్చు నీకు? కుకింగ్ వచ్చా? కుకింగ్ రాదా? హాట్ వాటర్ రాదా? హాట్ వాటర్ చేయడం, మ్యాగీ చేయడం. మ్యాగీ తింటావా? తింటా. చేయడం రాదా? తింటావా? చేయవా? సరే, ఇప్పుడు రాఖీకి అక్క ఇద్దరికి మ్యాగీ చేసి పెడతా అని చెప్పు. రాఖీ గిఫ్ట్ చెప్పు వాళ్ళకి. మ్యాగీ చేసి పెడతా. చెయ్యకపోతే నీకు ఉంటుంది, కెమెరా ముందు చెప్పావు, రికార్డ్ అవుతుంది. ష్యూరా? మ్యాగీ చేస్తావా? నేర్చుకుంటావు కుకింగ్? నేర్చుకుంటా. కెమెరా ఆఫ్ చేసిన తర్వాత నువ్వు ఇదంతా ఉత్తుత్తి అంటే కుదరదు. సో నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? అశ్విన్, మన్వీత్, హార్దిక్, వెంకట్ పవన్. నేను స్కూల్లో ఏమంటున్నారు మరి వాళ్ళు? నువ్వు రీల్స్ చేస్తున్నావు, మంచి వైరల్ అవుతున్నావు. మల్టీ అని పిలుస్తారా? నీ పక్కనే కూర్చుంటారా వచ్చి? కొంతమంది లాస్ట్ బెంచ్ లో కూర్చుంటారా? నిన్ను అడగరా నా పక్కన కూర్చొని? అడగరా? ఎందుకు అడగరు? అడుగుతారు కానీ నేనే వెళ్ళా. నువ్వు వెళ్ళవు. నువ్వు హీరో, వెళ్ళకూడదు అలాగా. స్పైడర్ మ్యాన్ తెలుసా నీకు? తెలుసు. ఏం చేస్తాడు? గోడల పైన ఎక్కుతాడు. గోడల పైన ఎక్కుతాడా? నువ్వు స్పైడర్ మ్యానేనా? ఎక్కుతావు నువ్వు కూడా గోడలు? నువ్వు స్పైడర్ మ్యాన్ అయితే ఏం చేస్తావు? గోడలు దుంకుతా. గోడలకి దుంకుతావా? ఇలా పిచ్చుకు ఏది మరి ఏమొస్తుంది? ఇలా అంటే రోప్ వస్తుంది కదా, ఇలా వెబ్ వస్తుంది కదా. నీకు వస్తే ఏం చేస్తావు అలాగా? ఇలా అంటే వెబ్ వస్తుంది, ఇలా పట్టుకుంటావా? గోడలు ఎక్కి దుంకుతావా? అవెంజర్స్ తెలుసా నీకు? అవెంజర్స్ తెలుసు. సూపర్ హీరోలు ఎవరు తెలుసు? సూపర్ మ్యాన్ తెలుసా? ఐరన్ మ్యాన్ తెలుసు. ఐరన్ మ్యాన్ తెలుసా? ఐరన్ మ్యాన్ అంటే ఏంటి? ఐరన్ పని చేస్తాడా? ఇట్లా గాలి ఇట్లా అంటే ఇట్లా హనుమంతులాగా ఎగురుతాడా? నీకు ఐరన్ మ్యాన్, నువ్వు ఐరన్ మ్యాన్ అవుతావా స్పైడర్ మ్యాన్ అవుతావా? ఐరన్ మ్యాన్. మహేష్ బాబు తెలుసా? తెలుసా? పోకిరి సినిమా తెలీదా? కర్చీఫ్ కట్టుకుని ఇలా అంటారు. మహేష్ బాబు గారు డైలాగ్ ఏం తెలుసు? ఏం డైలాగ్? ప్రభాస్. అయ్యో బాబోయ్, కళలో కూడా ప్రభాసే నీకు. ఓకే, హీరోయిన్స్ ఎవరు ఇష్టం? ఎవరు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదా? పేర్లే తెలియదు. పేరు తెలీదా? అవునా? అరేంటి డాడీ శ్రీలీల ఇష్టం అని చెప్తా ఉంటా కాదా? మొన్న ఏదో పేరు చెప్పాడండి, మమితా బైజువా? మమితా బైజు ఇష్టమా నీకు? సరే, నేను 4 ఆప్షన్లు చెప్తాను, ఎవరు ఇష్టమో చెప్పు. శ్రీలీల ఇష్టమా? అనుష్క ఇష్టమా? సమంత ఇష్టమా? నయనతార ఇష్టమా? నీ సినిమాలో హీరోయిన్ గా తీసుకోక్కర్లేదు, ఏదో ఒక పేరు చెప్పు. ఎవరిష్టం? ఎవరిష్టం లేదా? ఎందుకు? ఓకే, ఇప్పుడు నీకు ఒక సూపర్ పవర్ వచ్చింది అనుకో, 4 పవర్స్ చెప్తా, ఏ పవర్ కావాలో చెప్పు. 1, నువ్వు హోంవర్క్ చేయక్కర్లేకుండా నీ బుక్స్ అన్ని హోంవర్క్ ఆటోమేటిక్గా రాసేస్తుంది. నువ్వు చదవక్కర్లేకుండా బుక్లో ఉన్నదంతా నీ మైండ్లోకి వచ్చేస్తుంది, అదొక పవర్. ఇంకొక పవర్, నువ్వు ఎప్పుడు కళ్ళు మూసుకున్నా నీ చేతిలోకి ఐస్ క్రీమ్ బిర్యానీ వచ్చేస్తుంది, అది ఇంకో పవర్. ఇంకో 3rd పవర్, నువ్వు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ప్రభాస్ గారు మీ ఇంటికి వచ్చేస్తారు, 3rd పవర్. 4th పవర్, 4th పవర్ ఏంటి? నువ్వు గోడలెక్కి దొంగొచ్చు, స్పైడర్ మ్యాన్ అయిపోయి. ఏ పవర్ కావాలి? గోడలు దూకి ఏం చేస్తావు? మంచిగా స్కూల్కి పోకుండా ఉండాలి. స్కూల్ నుంచి దూకి బయటికి వెళ్ళిపోతావా? నీ వాడు ఇప్పుడే ఎలా ఉన్నాడంటే 9th 10th వచ్చేసరికి పక్కా గోడలు దూకేస్తాడు. స్కూల్ ఎందుకు అసలు? ఎందుకు పెట్టారు స్కూల్స్? వాళ్ళకి తెలియదు కదా. స్కూల్ వాళ్ళు బ్యాడ్ థింగ్స్ ఏం జరుగుతాయి చెప్పు. రాయాలి, చదవాలి. రాయాలి, చదవాలి, ఇంకా రీడ్ చేయాలి. అన్ని బ్యాడ్ థింగ్సే కదా. మళ్ళీ మేడం క్లాస్ వినాలా? అమ్మ, మొత్తం హెడేక్ వస్తుంది నీకు, తలనొప్పి వస్తుందా క్లాస్ ఉంటే? రాదా? ఇష్టమా నీకు క్లాస్? ఏ టీచర్ ఇష్టం నీకు? తెలుగు టీచరు, మ్యాథ్స్ టీచర్ అని చెప్పి. వనితా టీచర్ ఏం చెప్తారు? ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. మొక్కలుంటే పీకేయండి, అదే కదా చెప్తారు. అవునా? ఏం మొక్కలు పీకేసావు నువ్వు మరి ఎక్కడ పడితే అక్కడ? కట్టె దొరికితే దాంతో కొట్టడే. కత్తి దొరికితే కొట్టుకుంటూ వెళ్ళిపోతావా? కట్టె దొరికితే ఏం చేస్తావు? చెట్లన్నీ కొట్టేస్తావా?
అది అశోకుడు ఎవరో పాతారు పాపం తెలియక అన్నీ కొట్టాయి. ఎందుకు చెట్టు కొడితే ఏంటి యూజెస్ ఏంటి? మంచిగా సైకిల్ దొరకడానికి ప్లేస్ ఉంటుంది. సైకిల్ తొక్కోవడానికి ప్లేస్ ఉంటుందా? ఇల్లు కట్టుకోవడానికి కూడా ప్లేస్ వస్తుంది కదా. తెలియదు పాపం వీళ్ళెవరికి కదా. అది పక్కన చెట్లులా కనిపిస్తున్నాయా? వెళ్ళేటప్పుడు అవి కొట్టేస్తావా? కర్ర ఇవ్వమంటావా? చూడు తెలియక ప్లేస్ ఇక్కడ ఇది తీసేస్తే రీల్ చేసుకోవచ్చు ఇక్కడ మనం కదా. ఫ్రూట్స్ ఏమి ఇష్టం? వెజిటబుల్స్ ఏమి ఇష్టం? వెజిటబుల్స్ ఎలాగో నీకు ఇష్టం లేని చెప్పావులే. ఫ్రూట్స్ ఏమి ఇష్టం? ఫ్రూట్స్ బనానా. బనానా ఎందుకు ఇష్టం? ఇట్లా తొక్క తీసుకురా. తొక్క తీసుకుని తినొచ్చనా? మిగిలినవి అయితే తొక్కతో తినేస్తావా? ఆరెంజ్ ఆరెంజ్ ఎలా తొక్కతో తినేస్తావా? నౌక చెప్పు, ఆరెంజ్ ఎలా తింటారు? పొట్ట తీసి తీస్తారు కదా. మరి ఇంకా బనానా ఏముంది, బనానా కూడా తొక్క తీస్తారు. తొక్క తీయకుండా ఏం తింటారు? యాపిల్. యాపిల్ తొక్క తీస్తారా? తీరు. ఇంకా గ్రేప్స్, పైనాపిల్ తొక్క తీస్తారా? తీరా. పైనాపిల్ అంటే ఏంటి? టేబుల్ మీద పెట్టిన యాపిలా? కొంచెం పైన పెడితే యాపిల్ నీకు అందకపోతే పైనాపిలా? అంతేనా? సూపర్. అసలు సూపర్. మనం మీకు అసలు ఇంత తెలివితేటలు ఎలా వచ్చినాయి నాకు? నీ ఏజ్లో నాకు ఏం లేవు తెలివితేటలు అసలు. తెలుగు వచ్చా? తెలుగు వచ్చా? ఇంగ్లీష్ వచ్చా ఎక్కువ? హిందీ వచ్చా? తెలుగు వచ్చా? నేను రాస్తే చదవగలవా? తెలుగులో రాస్తే అర్థం కాదు. మరి ఇంగ్లీష్లో హాయ్ అంటే బాగున్నామంటే ఏం అర్థం కాదు. ఏం అర్థం కదా. ఇంగ్లీష్ హిందీ అయిపోయావు నువ్వు. ఆల్రెడీ మమ్మీ ఏ స్కేల్ కొనాలి, ఏ స్టిక్ కొనాలి వెళ్ళేటప్పుడు ఆలోచిస్తున్నారు. ఏం రావా? హిందీ రాదా నీకు? మీకు క్లాస్కి ఇంకా హిందీ లేదా? ఉంది. మరి హిందీ ఏం చెప్పారు ఇప్పటి వరకు? నువ్వు అచ్చాలు అడకా అంటే ఏంటి? మంచిగున్నాడు. నువ్వు మంచిగా ఉన్నావునా? అచ్చాలు అడకా అంటే నువ్వు అచ్చం ప్రభాస్లా ఉన్నావని. నీకెవరు చెప్పలేదు అది? చెప్పలేదా? నేను చెప్తాను నువ్వు అచ్చాలు అడకా. మరి ఏం చెప్తావు నువ్వు? నువ్వు అచ్చం ప్రభాస్లా ఉన్నావు అని చెప్పాను. నువ్వేం చెప్తావు? థ్యాంక్ యూ. నేను ఎలా ఉన్నాను? వీటి కిందకి దించేసుకుంటున్నావు, అంత బ్యాడ్గా ఉన్నానా? నేను ఏ హీరోలో లేనా? వెంకీ హీరోలో ఉన్నా. ఏదో ఒకటి వేసేద్దాం వీడికి ఎందుకు వచ్చిందని చెప్పి, ఏదో అని చెప్పి ఒకటి ఇచ్చావు. అలాగా నవ్వుతున్నారంటే మనల్ని చూసి మనం జోక్ అయిపోయామా? నువ్వు సీరియస్ కంటెంట్ చేస్తావు ఎప్పుడైనా? సీరియస్గా సొసైటీకి యూజ్ అయ్యే రీల్స్ చేయలేదా? ఈ నేర్పావుగా, మరి సొసైటీకి యూజ్ అవుతుందిగా. ఎంతోమంది నేర్చుకున్నారంట. స్కూల్ మానేసి అందరూ నువ్వు ఎప్పుడు రీల్స్ చేస్తావు వెయిట్ చేస్తున్నారు. నేను కూడా నేర్చుకున్నా నీ దగ్గర. అట్లయితే నేను కూడా స్కూల్ మానేస్తా. నువ్వు మానేస్తే మాకెలా నేర్పిస్తావు? ఎలా మానేద్దామా అనేదే ఫస్ట్ నుంచి ప్లాన్. డ్రామా జూనియర్స్ అని షో ఉంది కదా, తెలుసా? మరి ఎప్పుడు వెళ్ళలేదా? పిలుస్తా అన్నాడు. ఇంకా ఎందుకు డ్రామా జూనియర్స్? హీరో కదా నువ్వు అని పిలవలేదు అనుకుంటా. వెళ్తావా డ్రామా జూనియర్స్ కి? వెళ్తా. మరి అక్కడ ఏదైనా చేయమంటారు. అక్కడ రై రై రారా సాంగ్ పెట్టుకొని కొంతమందిని వీడియో తీస్తే నేను వస్తానని ఇంకా పిలవలేదు. మర్చిపోయినట్టున్నారు. లేకపోతే నువ్వు వస్తే కప్పు నీకే ఇచ్చేయాలని కదా. వస్తే నీకే కప్పు కదా. డ్రామా జూనియర్స్ వెళ్తే నీకే కప్పు ఇస్తారా? ఎందుకు ఇస్తారు నీకు కప్పు? ఏమో ఏంటి, నువ్వు అక్కడికి వెళ్తే పిలిచారు, ఏదో ఒకటి చెయ్యి అన్నారు, కెమెరా ఆన్ చేసి ఏం చేస్తావు? రై రై రారా అంటావు మళ్ళీ. రై రై రారా అన్నిటికి. స్కూల్లో ఏదన్నా చెప్పమన్నారు అనుకో, నిన్న క్లాస్ ఏం చెప్పాం ఈవీఎస్ చెప్పు అంటే రై రై రారా అంటావా? బాధ అయ్యట్లేదు నీకు? ఏడుపు వస్తుందా? నవ్వుతున్నారు చూడు. మనం జోక్ అయిపోయాం వాళ్ళకి. ఒక వార్నింగ్ చెప్పు మనం క్లోజ్ చేద్దామంటారు. వీళ్ళందరికీ ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్పు, సినిమా డైలాగ్. సరే కిరికిరి భాషలో తిట్టు వీళ్ళందరినీ. నిమ్డా దుష్ట టెల్ మీ అష్టపుష్ట పంచభూతాల బూమ్ 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 రా. నిన్ను ప్రభాస్ గారు పిలుస్తారో బుమ్రా పిలుస్తారో తెలియదు కానీ పిలవాలి. సరే మరి నేను ఫ్రెండ్ అయినా నీకు? ఇప్పుడు ఫ్రెండ్ అయ్యానా? రేపు మీ ఇంటికి పిలుస్తావు నన్ను భోజనానికి? సీరియస్లీ? నీ టాయ్స్ ఏమైనా ఇస్తావా? ఏ టాయ్స్ ఇస్తావు? ఒక కార్ ఇస్తావా? ఏ కార్? బెంజ్ ఇస్తావా? BMW ఇస్తావా? రిమోట్ కంట్రోల్ కార్ ఇస్తావా?
సరే పోనీ అదేనా ఇస్తావా? ఏంటి? రిమోట్ కంట్రోల్ కార్ నాకు ఇస్తావా? ఉమ్. చెప్పు మరి, నేను ముందే చెప్పు, నేను వస్తున్నాను అయితే ఇప్పుడు మీతో పాటు. ఉమ్. ఓకేనా? ఉమ్. సో మళ్ళీ ఎప్పుడు ఇస్తావు మాకు ఇంటర్వ్యూ? మళ్ళీ ఎప్పుడు పిలుస్తప్పుడు నువ్వు ఎప్పుడు అంటే ఎప్పుడు పిలవాలి? నువ్వు మీ హీరో అవుతావా ఇష్టం. ఈ లోపు? మీ ఇష్టం. మీ ఇష్టం కాదు, నువ్వు ఎప్పుడు హీరో అవుతావు అప్పుడు పిలుస్తాం మేము. పెద్దగా అయినాక. పెద్దయ్యాక అవుతావా? మరి ఇప్పుడు ఏమవుతావు? ఇప్పుడు చోటా హీరో అవ్వా? చోటా సూపర్ హీరో, చోటా స్పైడర్ మ్యాన్ అవుతావు? చోటా స్పైడర్ మ్యాన్ సినిమా తీస్తావా? ఉమ్. ఆ? వెళ్ళిపోనా అయితే? బాయ్ చెప్పేద్దామా ఆడియన్స్కి? బాయ్ చెప్పు. బాయ్. అంతేనా? సింపుల్ బాయ్. మరి హాయ్ మాత్రం అంతసేపు చెప్తావు? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పి బాయ్ కూడా అలా చెప్పాలి కదా. ఇది ఎలా ఉందో మీరే చెప్పండి. ఒక బాయ్. ఓకే బాయ్. ఇది ఎలా ఉందంటే ఇదేంటి ఏంటి? ఈ ఇంటర్వ్యూ ఎలా ఉందో మీరే చెప్పండి. ఈ ఇంటర్వ్యూ ఎలా ఉందో మీరే చెప్పండి. ఒక బాయ్. ఓకే బాయ్. బాయ్. మరి థ్యాంక్ యూ, ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ నేను యూ. మీకు చెప్తున్నా. సరే మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అని చెప్పు. మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. మల్టీ స్టార్ మాన్విక్ మల్టీ స్టార్ మాన్విక్ పేరు గుర్తుపెట్టుకోండి. పేరు గుర్తుపెట్టుకోండి. నా సినిమా రిలీజ్ అవుతుంది. నా సినిమా రిలీజ్ కాబోతుంది. నేను పార్టీ పెడుతున్నాను. నేను పార్టీ పెడుతున్నాను. బిర్యానీ గుర్తుకే మీ ఓటు. బిర్యానీ గుర్తుకే మీ ఓటు. ఇలా నమస్కారం పెట్టు. బాయ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.